హాయ్ అండి అందరికీ. నేనైతే రాగి ఉప్మా చేశానండి ఈరోజు. చాలా అంటే చాలా బాగుంది. రాగి పిండి రవ్వతో చేసిన ఉప్మా చాలా సింపుల్గా 5 మినిట్స్లో చేసుకోవచ్చు. చాలా టేస్టీ హెల్తీ ఫుడ్. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఇలా ఫుడ్ తీసుకున్నామంటే చాలా మంచిది హెల్త్కి కూడా. ఇందులోకి అయితే నేను పల్లి చట్నీ చేశాను. మీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు. నేను ఏ ప్రాసెస్లో చేయాలి, ఎంత తొందరగా చేసుకోవచ్చు, ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. వేడిగా తింటే ఎంత బాగుందంటే అంత బాగుందండి. నిజంగా చాలా బాగుంది. ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి, ఓకేనా. ముందుగా నేనైతే ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ అయితే గీ వేసాను. మీ దగ్గర గీ లేదు, నెయ్యి లేదు అనుకున్నప్పుడు ఆయిల్ అయినా వాడచ్చు. ఇందులో కొన్ని అయితే కాజు వేసానండి, జీడిపప్పు ఫ్రై చేసుకున్నాను. జీడిపప్పు మీ ఇష్టం, ఆప్షనల్. లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. నేనైతే పైన వేయడానికి చూడడానికి కూడా బాగుంటుందని చెప్పేసి అయితే కొన్ని జీడిపప్పులు అయితే ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇదే గీ లేకపోయినా ఆయిల్తో చేసిన మంచి టేస్ట్ అవుతుందండి. నేను గీ ఉందని చెప్పేసి గీ వేసాను. అదే ఆయిల్లో నేను కొద్దిగా ఆవాలు వేసాను, కొద్దిగా జీరా వేసాను. అది కొద్దిగా వేడి అయింది కదా గీ, అందులోనే ఆవాలు, కొద్దిగా జీరా, 1 ఆనియన్ అయితే చిన్నగా కట్ చేసి వేసేసాను. మొత్తం కలిసేలా కలుపుకోవాలి, కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక 3 పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసాను. అది కూడా మొత్తం కలిసేలా కలిపేసి లైట్గా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒక టమాటో కూడా చిన్నగా కట్ చేసి వేసాను. దీంతో పాటే టమాటాను కూడా కలిపేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై కాదు, ఇలా జస్ట్ ఉడికించుకున్నట్టు గీలో కొద్దిగా ఉడికేలా మగ్గించాలి. చాలా తొందరగా చేసుకోవచ్చు, హెల్దీ ఫుడ్ అండి. టిఫిన్ బ్రేక్ఫాస్ట్లో అయితే తీసుకుంటే ఆఫ్టర్నూన్ వరకు అయితే మనకైతే స్టమక్ ఫుల్గా ఉన్నట్టే అనిపిస్తుంది. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వగానే సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. లోపటి నుండి టమాటో మంచిగా ఉడుకుతుంది, మంచి దాని ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసాను. అన్నీ కలిసేలా కలిపేసుకోవాలి. ఇలా కొద్దిగానే ఎక్కువ ఫ్రై చేయొద్దండి, కొద్దిగా మగ్గగానే అందులో నేనైతే 1 కప్పు రవ్వ వేయలేదండి, 1/2 కప్పు రవ్వ వేసాను. రవ్వ కొద్దిగా వేసుకున్న చాలా అవుతుంది కదా, అలా అని నేనైతే 1/2 కప్పు రవ్వనే వేసాను. అదే 1/2 కప్పు రాగి పిండి అండి, తైద పిండి అంటాం కదా మనము. మనం ఎంత రవ్వ తీసుకుంటామో అంత రాగి పిండి తీసుకోవాలి. ఇదైతే ఇద్దరికి తినొచ్చు అండి, ఫుల్గా ఇద్దరు తినొచ్చు. 1/2 కప్ తీసుకున్నాను. అది గీలో కొద్దిగా ఒక 3-4 మినిట్స్ అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా రవ్వ ఫ్రై చేయగానే పిండి వేయాలి, రాగి పిండి వేసి కొద్దిగా ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేయగానే అందులో వాటర్ వేయాలి. నేను 1 కప్ అంటే 1/2 కప్ తీసుకున్నాను కదా, అదే కప్తో 4 కప్స్ వాటర్ వేసానండి. వాటర్ వేసిన తర్వాత మొత్తం కలిసేలా సిమ్లో పెట్టి ఒక 2-3 మినిట్స్ కలిపేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే అవుతుంది. చూడండి, పైన నేను కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. సాల్ట్ కూడా వేయాలండి. సాల్ట్ వాటర్ వేసినప్పుడే అయినా సరే, రవ్వ ఫ్రై చేస్తున్నప్పుడు వేసినా సరే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయ్యింది. నేనైతే జీడిపప్పు తీసుకున్నా కదా, అది బౌల్లో వేసాను. బౌల్లో వేసేసి చేసిన ఉప్మాని అయితే అందులోకి తీసుకుంటున్నాను. అసలు చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయింది కదా, ఒక 5 మినిట్స్లోనే అవుతుందండి. మళ్ళీ హెల్దీ, మనకు రాగి కదా, హెల్దీ, ఐరన్ ఉంటుంది రాగిలో, ఎక్కువ కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది. కాబట్టి రాగి పిండి, రాగి దోశలు, ఇలా దోశ కానీ, జావ కానీ, ఇలా ఉప్మా టైప్ కానీ, ఈ విధంగా అయితే మనము రాగి తీసుకుంటూ ఉండాలి. 1 కప్పు 2 కప్స్ అయింది చూడండి, ఫుల్గా అయింది 2 కప్స్. ఈ కప్తో అయితే ఫుల్గా 2 కప్స్ అయితే ఉప్మా అయితే రెడీ అయిపోయింది. చూడండి, కింద అయితే నేను జీడిపప్పు ఇలా చూడడానికి బాగుంటుంది, మంచిగా తినొచ్చు కూడా అని చెప్పేసి ఇలా వేసాను. దీంట్లోకి అయితే పల్లి చట్నీ చేశానండి, పల్లి చట్నీ చేశాను. కాంబినేషన్ అయితే బాగుంది. ఇందులో పల్లి చట్నీ వేసుకొని మీ ఇష్టం, ఇంకా గీ ఉంటే మళ్ళీ పైన కొద్దిగా గీ వేసుకున్నా, లేకపోయినా
ఇలాగే తినేసినా కూడా చాలా బాగుంటుంది. ఇంకా మనకి ఇందులోకి అయితే ఎలాంటి కారము ఇంకా అలాంటివి అయితే ఏం అవసరం లేదు. పల్లి చట్నీ అంటించుకుంటూ కొద్దిగా తీసుకుంటూ అంటే కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే తిన్నామంటే మంచి హెల్త్కి మంచిది, బాగుంటుంది. ఒక్కసారి అయితే మీరు ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నేను ఇలాంటి హెల్దీ ఫుడ్స్ అయితే ఏదైనా చేసినా మీతో షేర్ చేసుకుంటాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా, చాలా తొందరగా చేసుకోవచ్చు. ఓకేనా? ఒక్కసారి అయితే మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్.